రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని మరియు అక్రమంగా డ్రెస్సులు బుక్లు అరికటం గురించి అలాగే జిల్లాలో యథేచ్ఛగా నడుస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అధికారులపైన చర్యలు తీసుకోగలరు. ఈ విషయాలపైన ఇంతటి వరకు పట్టించుకునే వారే లేరు. గతంలో ఈ విషయాలపైన ఫిర్యాదు డీఓకి చేయడం జరిగింది. మేము స్వయంగా నారాయణ కార్పొరేట్ కళాశాలలో బుక్కు డ్రెస్సులు అమ్ముతుండగా దొరకపట్టడం జరిగింది. మరి విద్యాశాఖ అధికారి కంటికి కనిపిస్తలేదు లేదా ఇలాంటివి జిల్లాలో అన్ని స్కూల్స్ లో నడుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర మెటీరియల్స్ ను ఎక్కువ మొత్తానికి విద్యార్థులకు అమ్ముతున్నారు. దాదాపు 1000 రూపాయలు విలువ చేసే 1వ తరగతి పాఠ్య పుస్తకాలను 6000 నుంచి 8000 వరకు హెచ్చించి అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దు చేసి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మార్హవేనేని రంజిత్, ఏబీవీపీ వింగ్ ఎస్ఎఫ్డి విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ అధికారులు మొద్దుల నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.